ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి పాటిల్ అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ ఒక చిన్న భాగమేనని చెప్పారు. పిల్లర్లు కుంగిపోయి 2 ఏళ్లు రిపేర్లు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకే కాదు యావత్ రాష్ట్రానికి ఆధారమని జీవన్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ పునరుద్దరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాల ఆయకట్టు, హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందని చెప్పని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు వాస్తవంగా వారి దగ్గర మొత్తం సవివరం రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఇవి కేవలం ఒక భాగం మాత్రమే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో టోటల్ కాంపోనెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ 1 lakh ఎక్స్పెండిచర్ 1 lakh crore. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లనే 1,00,000 కోట్లు కాదు. మేడిగడ్డ ఓ 4,000 కోట్లు అయి ఉంటది. అన్నారం, సుందిల్ల ఓన్లీ సీపేజ్ అన్నారం, సుందిల్ల. ఇప్పుడు ఈ 3 బ్యారేజెస్ పునరుద్ధరింప చేయబడాలనంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఈ మూడింటిని పునరుద్ధరింప చేయబడాలి అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు.